27 నాడు బయట పెట్టిస్తాం మనం. 7వ తారీఖు జనవరి 27, 24 అక్టోబర్లో పడేసిండ్రు. మరి నేను అమ్మాయి అవి డోర్కి తుమ్మగల బాలమణి, వైఫ్ ఆఫ్ పోచయ్య. నేను ఇక్కడికి 2020 డిసెంబర్లో ఇన్ఛార్జ్కి వచ్చిన ఎల్లారెడ్డి నుండి. పూర్తిగా నాకు ట్రాన్స్ఫర్ 2022లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. 2002లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఇక్కడికి దోమకొండకు. అప్పటి నుండి ఇక్కడనే దోమకొండ బాలికల సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తూ 2012 నవంబర్ 30వ తారీఖు నాడు రిటైర్మెంట్ అయినా. ఇక్కడ హాస్టల్కి ఎదురుగున్న ఇల్లు 2 రూములు వల్లకటి నర్సయ్యది. కిరాయికి తీసుకొని 250 నుండి కిరాయికి తీసుకొని మొన్నటి వరకు జనవరి 27 వరకు ఆ ఇంట్లోనే ఉన్నా. నేను నాకు తెలియకుండా నా కొడుకని చెప్పేసి 2020లో పోగుల రవాణి కొన్నాడంట. 2001లో నేను కొన్న ఇల్లు కాల్ చేయమని వస్తే నేను కోర్టులో కేసు వేసిన. అక్టోబర్ 24 నాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎస్ఐ పిలిపిస్తే మేము ఆదివారం మాట్లాడుకుని వస్తాం సార్ అని చెప్తే అప్పటిదాకా వినకుండా 24 నాడు సామాన్ అంతా బయట పెట్టిండ్రు. ప్రభాకర్ అనే అతడు ఇప్పుడు బయట సామాను పెట్టినాక నేను పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే, కామారెడ్డి పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే బిక్కనూరు సిఐకి ఫోన్ చేస్తే అక్కడ ఒప్పంద పత్రం రాసుకున్నాము. నేను ఇన్ని రోజుల నుండి ఉంటున్నా. నేను మంచి మరమ్మతులు చేయించుకొని నాకే అమ్ముతంటే నేను చేయించుకున్నా. నేను ఖాళీ ఒప్పంద పత్రం నాకు అయిన ఖర్చులు కట్టిస్తే ఖాళీ చేస్తా. ఒకవేళ కిరాయికి ఇచ్చినా నేనే ఉంటా, ఒకవేళ అమ్మినా నేనే కొంటాను. ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటాంటే నువ్వే ఉండాలి, ఇంకా ఎవరిని రానియొద్దని చెప్పేసి ఒప్పంద పత్రం సిఐ దగ్గర రాసుకున్నాము. ఆ ప్రకారంగా 25 అక్టోబరు 25 నాడు సిఐ దగ్గర ఒప్పంద పత్రం రాసుకొని ఇద్దరం సంతకాలు చేసినాము. అప్పటి నుండి జనవరి 1 4-5 తారీఖు వరకు నాకు ఖర్చులు కట్టేయలేదు, మాట్లాడలేదు. అందుకే నేను ఇల్లు ఖాళీ చేయలేదు. తర్వాత అక్టోబరు 24 నాడు దగ్గర మాట్లాడుకున్న ఒప్పంద పత్రం ప్రకారము వాళ్ళు నాకు ఖర్చులు కట్టేయలేదు, నేను ఖాళీ చేయలేదు. బలవంతాన జనవరి 27 నాడు వచ్చి ఇద్దరు అబ్బాయిలు రవి వచ్చి నన్ను బయటకు నూకేసి సామానంతా బయట పడేసి తాళం వేసుకొని పోయిండ్రు. ఇంకా నేను వెంటనే పోలీస్ స్టేషన్కు కామారెడ్డికి లాయర్ తోటి నోటీసులు పంపించిన. వాళ్ళు నాపై ఎటువంటి సానుభూతి చూపించలేదు. నేను రిటైర్మెంట్ ఉద్యోగిని, నాకు షుగర్ బీపీ ఉంది. కనీసం నాకు చేతగాని వేళ్లలో సామానంతా బయటపడేసి ఇప్పటికి 18 రోజులు అవుతుంది. దయచేసి మీరు నాకు ఏదన్నా సహాయం చేయాలని ఉన్నతాధికారులకు. 8 రోజుల నుండి బయటనే సామాను ఉన్నది. బీరువా తాళాలు వాళ్ళ దగ్గరనున్నాయి. బీరువాలో 2 ఉంగరాలు, ఒక గొలుసు, వెండి పట్టె గొలుసులు, 50,000 పెన్షన్ ఉండే. ఇక అప్పటి నుండి నా సామాన్ పాడైతుంది. దయచేసి నేను పెట్టిన మరమ్మతులు 2 లక్షల వరకు నాకు ఇప్పించి సహాయం చేయగలరని ఉన్నతాధికారులకు మనవి చేస్తున్నాను. 30 నాడు కూడా కలెక్టర్కు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇప్పటికైనా నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న, దయచేసి కలెక్టర్ గారు నా మనవి మన్నించి నాకు ఇప్పుడైనా సహాయం చేస్తారని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.